ప్రజాసేవ అనే ఒక పేరుని ముందర పెట్టుకొని ప్రతి ఒక్కరు వందల కోట్లు సంపాదించింది తప్ప. జగిత్యాలలో చాలా మంది జర్నలిస్ట్ ఉన్నారు, చాలా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. గుడ్ జాబ్ బ్రదర్, కానీ జాగ్రత్త, వాళ్ళు పోలీసులు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. నేను వినీత్ క్యాదర్స్. సో ఏదైతే మనం నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, టౌన్ పోలీస్ స్టేషన్లో మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది అని, ఆర్టీఐకి సంబంధించినటువంటి ఒక డేటా, జగిత్యాల యావర్ రోడ్ మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది మరణించిళ్ళు అండ్ ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి. సో వీటి యొక్క డేటా కొరకు మనకు అప్లికేషన్ వేయడం జరిగిందని చెప్పినాం. సో ఏ రోజు చేసినామంటే 23 ఆగస్టు 2024 రోజు మనకు రిసీవ్డ్ కాపీ ఇచ్చినారు వాళ్ళు. సో ఇవాళ మనకు డేటా వచ్చింది 25 నవంబర్ 2024 రోజు మనకు ఆ డేటా అయితే రావడం జరిగింది. సో మన పర్సనల్ డీటెయిల్స్ బయట పెట్టకూడదు కాబట్టి కేవలం నేను ఒక నెంబర్స్ అయితే చెప్పగలుగుతాను. ఇప్పుడు కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ చౌరస్తా మధ్యలో కేవలం ఈ గ్యాప్లో అయినటువంటి యాక్సిడెంట్ల సంఖ్య 29 యాక్సిడెంట్లు అయినాయి 2016 నుంచి ఇప్పటి వరకు. ఎప్పుడైతే మన జగిత్యాల జిల్లా అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, 2016 నుంచి ఇప్పటి వరకు 29 యాక్సిడెంట్లు అయినాయి. ఆ 29 యాక్సిడెంట్ల నుంచి 29 ఎఫ్ఐఆర్లు కూడా అవ్వడం జరిగింది. సో 29 యాక్సిడెంట్లు అయితే 23 మందికి గాయాలైనాయి అండ్ 9 మంది మరణించడం జరిగింది ఆ యాక్సిడెంట్ల నుంచి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు జగిత్యాలలో ఆ యావర్ రోడ్డు విస్తరణ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మనకు కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఏదైతే మనం నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేసినామో ఒకసారి వాటిని కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం కామెంట్ చూసుకున్నట్లయితే సూపర్ బ్రో అని ఒకరు కామెంట్ చేసినారు, సిపి దగ్గరికి వెళ్ళు. సో ఏదైతే డేటా కొరకు పెట్టినటువంటి కామెంట్ ఇది. నెక్స్ట్, జగిత్యాల జిల్లాలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక సామాన్య ప్రజలకు సరైన న్యాయం చేయరు. సో ఇట్లా అనుకుంటున్నారు ప్రజలైతే. అండ్ నెక్స్ట్ కామెంట్, అయ్యా యావర్ రోడ్ కన్నా ముఖ్యం జగిత్యాలలో కరీంనగర్ హైవే దాని గురించి 2 ఎంపీలకు తెలియజేయండి. సో ఇదైతే మనం మంచి కామెంట్ చేసినారని చెప్పొచ్చు రాజేశం గారు. సో ఇక్కడ చూసుకుంటే కేవలం జగిత్యాల జిల్లా సమస్య ఇది. మొత్తం కోరుట్ల వాళ్ళు కావచ్చు, మన జన్నారం సైడు, సో వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళాలంటే మన జగిత్యాల నుంచే వెళ్తారు. సో జగిత్యాల నుంచి వెళ్ళాలంటే జగిత్యాల టు కరీంనగర్ అసలు రోడ్డు ఏ విధంగా ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిందే. ఓన్లీ సింగిల్ లైన్తో మనం 50 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం జగిత్యాల టు కరీంనగర్. సో అది చాలా పెద్ద సమస్య. అది కూడా 2 ఎంపీలు కలిసి ఆ సమస్యని తీర్చాలని తెలియజేయండి అని కూడా చెప్తున్నారు. సో దాని మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మీరెందుకు కష్టపడుతున్నారు? ఫస్ట్ జగిత్యాల ప్రజలు మీకు ఎవరు సపోర్ట్ చేయరు, జగిత్యాల ప్రజలకు డెవలప్మెంట్ అవసరం లేదు అని ఇక్కడ కామెంట్ చేసినారు. సో ఈ కామెంట్ మీద మాట్లాడాలంటే జగిత్యాలలో అభివృద్ధి లేకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా జగిత్యాలు చెప్పుకోవడానికి ఏం లేకుండా అయిపోతుందని ఒక ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. అండ్ ఏమీ లేవు అని కూడా కాదు. గత గవర్నమెంట్లో జీవన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ సంజయ్ కుమార్ గారు కావచ్చు, ఎల్రమణ గారు కావచ్చు, సో ఇంకెందరో చాలా వరకు ఫండ్స్ తీసుకొచ్చినారు, చాలా అభివృద్ధి చేసినారు. ఇప్పుడు జేఎన్టీయూ కావచ్చు, మన మెడికల్ కాలేజ్ కావచ్చు, పొలాస్ అగ్రికల్చర్ కావచ్చు, సో ఇట్లాంటి మంచి కాలేజెస్ కానీ ఫెసిలిటీస్ వచ్చినాయి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకుండా అయిపోయింది. అండ్ రోడ్స్ విషయం అయితే కంప్లీట్లీ అసలు ఎటువంటి అంటే ప్రతి ఒక మెయిన్ రోడ్స్ దగ్గర చూసుకున్నా కానీ నేషనల్ హైవేస్తో పాటు ఇంతకుముందు మనం చెప్పినట్టు జగిత్యాల టు కరీంనగర్ హైవే కావచ్చు, సో ఇట్లా రోడ్స్ విషయంలో జగిత్యాల అసలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందినట్టుగా కనబడతలేదు. అండ్ మోర్ ఓవర్ ఇటు టవర్ సర్కిల్ ప్రాంతంలో చూసుకుంటే ఒక్కసారి వర్షం అనేది గట్టిగా పడినట్లయితే మొత్తం మోకాలెత్తు నీళ్ళు వస్తున్నాయని చెప్పి కూడా మనకు ఒకరు కామెంట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. సో రోడ్ల విషయంలో కానీ జగిత్యాల మాస్టర్ ప్లాన్ ఏదైతే అనుకుంటున్నారో ఆ అమలు విషయంలో కానీ జగిత్యాల చాలా వెనుకబడుతుందని అయితే నేను తెలియజేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గుడ్ జాబ్ బ్రదర్. అండ్ నెక్స్ట్, థ్యాంక్స్ అండి, సూపర్ అన్న, నువ్వు గ్రేట్, నీలా యూత్ ముందు ఉండాలి. థ్యాంక్ యూ అండి. సో యూత్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, సో నేను కోరిని ఇప్పుడు జస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడి ఎంతో కొంత ఏదైతే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నా. సో నాలాంటి యూత్ ఇంకొక 10 మంది వచ్చి ఇట్లాంటి యాక్టివిటీ చేస్తే
జగిత్యాలలో ఖచ్చితంగా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతామని నేను తెలియజేస్తున్నా. సో ఎవరైనా ముందుకు రావాలనుకుంటే ఖచ్చితంగా మీ ఇండివిజువల్ కావచ్చు, కలిసికట్టు కావచ్చు, ఎట్లా చేద్దామన్న నేనైతే రెడీగా ఉంటా. సో నన్ను రీచ్ అవుట్ కానికి నా నెంబర్ కూడా కింద స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో కలిసికట్టుగా పనిచేయడానికి ఎవరైనా నాతో పాటు ముందుకు రావాలనుకుంటే ఇంకా ప్లీజ్ కాల్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, గుడ్ అన్న, కీప్ ఇట్ అప్, ఐ విల్ సపోర్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ శెట్టి, థ్యాంక్ యూ. గుడ్ జాబ్ బ్రదర్ ఫర్ డూయింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ. గుడ్ జాబ్ బ్రో, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనిల్ గారు, జగిత్యాలో వార్తగా తెలియజేసిన మొట్టమొదటి విలేకరి నువ్వేనేమో బహుశా. జగిత్యాలో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. సో వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే నేను ఇప్పుడే సోషల్లీ ఇన్వాల్వ్ అవుతూ ఇట్లా సోషల్ యాక్టివిటీ చేస్తున్నా అండి. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ది కమెంట్. సో నాకున్న ఒక ఇంట్రెస్ట్తోని, ప్యాషన్తోని నేను ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ ఇట్లా సోషల్లీ ఇన్వాల్వ్ అయ్యి వీడియో చేస్తున్నా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సారీ టు సే వేస్ట్ ఆఫ్ యువర్స్ టైమ్ బట్ ఐ అగ్రీ అండ్ సపోర్ట్ విత్ యూ బ్రో. శ్రీగాదేశ్ సుమన్ గారు, మీ ఇంటెన్షన్ అర్థమవుతుందండి. సో ఇక టైం వేస్ట్ గురించి మాట్లాడితే ఎంతో అంటే నాకు వీలైనటువంటి సమయాన్ని అయితే నేను ఇట్లాంటి యాక్టివిటీస్కి యూటిలైజ్ చేసుకుంటున్నా. చూద్దాం ఎట్లా ముందుకు వెళ్తుంది ఏంది అనేది చూద్దాం. బట్ మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి, గుడ్ జాబ్ బ్రో, నిజం బ్రో, చాలా యాక్సిడెంట్ జరిగాయి. సో గణేష్ గారు ఇక్కడ కామెంట్ పెట్టినారు. అండ్ నెక్స్ట్, ఎస్ ఐఎమ్ సపోర్ట్, గుడ్ జాబ్ బ్రదర్, కానీ జాగ్రత్త, వాళ్ళు పోలీసులు. ప్రజలు పోలీసులకి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అంటే మనం నార్మల్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అని మాట్లాడుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంది అంటే ప్రజలకి అన్యాయం జరగకుండా న్యాయం చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఇక్కడ. బట్ అది కాదని పోలీసులకి భయపడాల్సినటువంటి పరిస్థితి ఇలా ప్రజలకు వస్తుంది అంటే, సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఈ కామెంట్ ద్వారా మనకు అర్థమయ్యేది అదే. ఎప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి న్యాయం చేస్తుంది అనే విధంగా ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ని మెయింటైన్ చేస్తే ఇట్లాంటి కామెంట్ మేబీ రాదేమో అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ కామెంట్, వామన్ రెడ్డి, ఆర్టీఐని ఆగం చేసింది ఎవరు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఆర్టీఐలు పెండింగ్లో ఉన్నాయో తెలుసా? ఆర్టీఐని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నో ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసిందే తెలంగాణ. ఓరి అయ్యా, తెలంగాణ వచ్చి ఏమి లాభం రా? కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ 10 ఏళ్ళు సంకనాగిచ్చిర్రు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఒకటి మోపయింది. అందరు తెలంగాణ ఆగం చేసేటోళ్ళే ఉన్నారు తప్ప అభివృద్ధి ఎవరు చేస్తుండు? ప్రజలు కూడా పార్టీలకు నాయకులకు తగ్గట్టే ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ వెనకేసుకున్నంత పార్టీ ఫండ్ 1500 కోట్ల పైచులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది కల్వకుంట్ల కుటుంబానికి? వాళ్ళ ఆస్తులేమో అడ్డగోలుగా పెరిగాయి. తెలంగాణ ప్రజలు మాత్రం అప్పుల పాలయ్యారు. అధికారం పోగానే మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. అధికార మదంతో ఇన్నేళ్ళు ఏది గుర్తుకు రాలేదు. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో చేసింది ఏంది అంటే, అప్పుడు పరిపాలించిన 50 ఏళ్ళ కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరు చేసింది ఏం లేదు. ప్రజాసేవ అనే ఒక పేరుని ముందర పెట్టుకొని ప్రతి ఒక్కరు 100 కోట్లు సంపాదించింది తప్ప చేసింది ఎవరు లేదని నేను తెలియజేస్తున్నా. సో ఇవి అండి మనకు ఏదైతే రీసెంట్ వీడియోకి కామెంట్స్ ఏదైతే వచ్చినాయో, సో ఇవి. సో మన ప్రతి వీడియోకి కానీ నేను చేసే కాంటెంట్కి కానీ నిజంగా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మోర్ ఓవర్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను వినీత్ క్యాదాస్, థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతాకి జై.